హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన క్లాస్లో లాంగ్ అంటే ఫుల్ క్వశ్చన్ ఎలాగ టైప్ చేయాలో ప్రాక్టీస్ చేద్దాం. లాస్ట్ టైం మనం షార్ట్ క్వశ్చన్స్కి ఎలాగ టైప్ చేయాలో ప్రాక్టీస్ చేసాం కదా. ఇప్పుడు ఫుల్ క్వశ్చన్స్ అనేవి మనం నేర్చుకుందాం ఈ వీడియోలో. ఇప్పుడు మనకు డబుల్ సైడెడ్ పేజెస్ అవసరం లేదు కదా, అందుకే సింగిల్ సైడ్ పెట్టాను. 0.25 మార్జిన్స్. ఫస్ట్ మనం చేయాల్సింది ఇదేనండి. ఆ తర్వాత ఏ లెటర్ అయినా టైప్ చేసేది. తెలుగు టైపింగ్ ఫాంట్ సైజ్, అనుస్క్రిప్ట్ లో తెలుగు టైపింగ్ ఎక్కువసేపు ఉండాలంటే ఇంగ్లీష్ కీబోర్డ్ ఆన్ అండ్ ఆఫ్ చేయాలని చెప్పా కదండి, అదే చేస్తున్నాను ఇప్పుడు. ఆన్ అయింది. మళ్ళీ తెలుగు, ఎస్. ఇక్కడ చూసుకోవచ్చు, మళ్ళీ తెలుగులోకి వచ్చేసింది. ఓకే. ఇప్పుడు మనం ఏం టైప్ చేద్దాం? ఇలా మనకు అప్ అండ్ డౌన్ అయినప్పుడు ప్రస్తుతానికి అయితే ఎంటర్ అయితే ప్రెస్ చేయండి. ఆ వర్డ్ ఫిల్ అవ్వకపోతే అది ఆటోమేటిక్గా వస్తుంది, ఆ గ్యాప్ అది. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. రాజు అనే వ్యక్తి ఏలూరులో ఒక రైతు. అతని దగ్గర ఆవులు
గేదెలు ఇంకా ఉన్నాయి. లెంతీ క్వశ్చన్స్ ఎప్పుడు ఇలాగ ఉంటాయండి మనం టైప్ చేసేటప్పుడు. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటనేది నేను టైప్ చేస్తాను. ఆన్సర్ అంటే అదేనండి, మనం ఏమేమి కీస్ యూజ్ చేస్తే మనకి ఇప్పుడు ఇవన్నీ మనం ఫామ్ చేయాలో చెప్తాను మీకు. కీస్ ఓన్లీ కీస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే తెలుగు కన్నా ఇంగ్లీష్ ఫాంట్ అనేది సైజ్ తక్కువే ఉండాలి, అది గమనించండి. ఫస్ట్ ఈ రోజు, ఈ మీన్స్ సెకండ్ ఈ, డబ్ల్యూ రోజు, కే వై స్లాష్ ఐ అది ఈ రోజు, నేను నా ఇవన్నీ కలిపే టైప్ చేసేస్తున్నాను. ఆఫీస్ అది సా, తర్వాత షిఫ్ట్ ప్లస్ హెచ్. చూడండి స్పేస్ ఇస్తున్నా ఒక్కొక్క వర్డ్కి మధ్యలో. ఈ రోజు నేను నా ఆఫీస్ వర్క్ అది నెక్స్ట్ వా ఆర్ ప్లస్ షిఫ్ట్ హెచ్ ప్రెస్ చేస్తే మనకి రైట్ సైడ్కి తిరిగిద్దని చెప్పా కదండి. తర్వాత కావత్తు హెచ్ కే, ఆఫీస్ వర్క్ కోసం, కే కే కో స జీరో అది సమ్ బెంగళూరు, వి అంటే బా, యు అంటే ఏ జీరో బెంగుళూరు. అన్ని కలిపి టైప్ చేస్తున్నానండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆల్రెడీ 6 క్లాసెస్ చెప్పుకున్నాం మనం, ఆటోమేటిక్గా మీకు అర్థమైద్ది. బెంగళూరు వెళుతున్నాను, వే షిఫ్ట్ ప్లస్ ఏ పట్టుకుంటే అలా పడుతుంది, ప్లస్ ఐ మీన్స్ లు, టు నా ప్లస్ నా వత్తు నో వెళ్తున్నాను, కామా అనేది నార్మలే, టు నంబర్ అనేది నార్మలే, రోజుల్లో వస్తాను. అది అయిపోయింది ఫ్రెండ్స్, మన ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఇది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మనం టైప్ చేద్దాం. అంటే నేను ప్లేస్ సరిపోదని చెప్పి కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను. మనకు వెంటనే ఇంగ్లీష్ ఫాంట్ రావాలి కదా, మళ్ళీ అన్ని మార్చకుండా, అందుకని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. అలా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాపీ పేస్ట్, మనకి ఇంగ్లీష్ ఫాంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ రాజు అనే వ్యక్తి వావత్తు కి ప్లస్ తావత్తు, ఏలూరు ఏలూరులో ఒక రైతు. కామ అతని దగ్గర, డి గావత్తు రా, అతని దగ్గర 6 ఆవులు, ఆవులు,
మళ్ళీ కామా 4 గేదెలు ఇంకా 8 గొర్రెలు ఉన్నాయి. అర్థమైంది కదండి. తెలుగులో ఒక ఫుల్ సెంటెన్స్ క్వశ్చన్ని మనం ఇలా టైప్ చేసుకోవచ్చు. ఏదైనా సరే తెలుగు టైపింగ్ అనేది క్లియర్గా వస్తేనే మనకి ఇవన్నీ వస్తాయండి. తెలుగులో మనం ఏది టైప్ చేయాలన్నా ముందు ఆ నుంచి అమ్మహ వరకు బాగా గుర్తుండాలి. ఇక్కడ మీరు గమనించండి, ఇచ్చిన ఒత్తులు పల్లులు అన్నీ కూడా మనకు ఆ నుంచి అమ్మహాలో వచ్చినవే. రా అంటే రాకు దీర్ఘం ఆ వస్తుంది లాస్ట్లో, అంటే రా టైప్ చేసి ఆ టైప్ చేస్తే రా అవుద్ది. అది జూ అంటే జా టైప్ చేసి ఊ టైప్ చేయాలి, జూ అవుతుంది. నే ఇది నా ప్లస్ ఏ, ఎన్ ప్లస్ ఏ, సారీ ఎన్ కాదు ఎల్లు కదా నా అంటే. దేనికైనా సరే ఆ నుంచి అమ్మహ వరకు బాగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక ఒత్తు ఇవ్వాలన్నా పుల్లు ఇవ్వాలన్నా దీర్ఘం ఇవ్వాలన్నా మీకు ఏది టైప్ చేయాలనేది ఆటోమేటిక్గా అర్థం అవుతుందండి. సో ఈరోజు మన క్లాస్ ఇదేనండి. బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.